ధూమావతి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకరు. కొలిచిన వారికి కొంగు బంగారం, దారిద్రాన్ని పోగొట్టి అమిత ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత ధూమావతి. ఈ శక్తి ఆవిర్భావం వెనుక విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈమె రూపంలో కూడా చాలా వైరుధ్యం కనిపిస్తుంది. దేవతల్లో వైదవ్య రూపిణిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి ఒక వితంతువుగా యోగ నిద్ర స్వరూపిణి అయి తేజస్సు వెనుక చీకటిని ప్రతిఫలించే కాళరాత్రియే ఈ తల్లి. సృష్టి ప్రారంభానికి ముందు, సృష్టి లయానికి వెనుక ఏమీ లేని శూన్యమే ఈ ధూమావతీ దేవి. ఈమె నిశ్శబ్ద ఉగ్రదేవత. బూడిద రంగు ఆకృతి, మాసిన వస్త్రాలు, వేలాడే స్తనాలు, విరబూసిన జుట్టు, ఆకలి గొట్టు, రౌద్రమైన చూపు, బొట్టు లేని ముఖంతో వృద్ధురాలుగా ఈ అమ్మను మనం చూస్తాం. ఇక ధూమావతి అవతారం వెనుక విభిన్న కథలు వినిపిస్తాయి. ఒకసారి శివుడు పార్వతీదేవి కైలాసంలో ఆనంద విహారం చేస్తున్న సమయంలో పార్వతీదేవికి అకస్మాత్తుగా బాగా ఆకలి వేసింది. ఆహారం కావాలని పతిని అడిగింది. కానీ శివుడు అమ్మ ఆకలి బాధ తీర్చడం ఆలస్యం చేయడంతో, ఒక పక్క ఆకలి దహించడంతో కోపం వచ్చి గరళకంఠుని మింగేస్తుంది. అగ్నిరూపుడు శివుడు తన కడుపులో ఉండడంతో ఆ మహేశ్వరి శరీరం నుండి ధూమవర్ణంతో పొగలు రావడంతో ఆమె ధూమావతి అయ్యింది. దక్షుడు యాగం చేస్తున్నప్పుడు ఆయన కూతురైన సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది. అలాంటి సందర్భంలో దక్షుడు అందరి ముందే తన అల్లుడు మహాదేవుడి గురించి మాట్లాడి అవమానపరుస్తాడు. ఈ క్రమంలో అవమానం భరించలేని సతీదేవి అక్కడ యోగాగ్నిలో ఆత్మార్పణం చేసుకుంటుంది. సృష్టి స్థితి లయకారిణి అయిన అమ్మ శరీరం నుండి వచ్చిన ఒక ఉజ్వల శక్తి అమ్మ శరీరంలోని బూడిదలో చేరి మరో మహాకృతిని దాలుస్తుంది. ఆ శక్తే ధూమావతి అంటారు. అపచారం చేసిన దక్షుణ్ణి సంహరించడానికి అవతరించిన రుద్రమూర్తిగా ఈ అమ్మని పేర్కొంటారు. ధూమావతి అమ్మ ప్రభావం వల్ల శివదక్ష సైన్యాల మధ్య యుద్ధం జరిగేలా ప్రేరేపిస్తుంది. అమిత ఉచ్చాటన శక్తి స్వరూపిణి అవ్వడం చేత దక్ష సైన్య శక్తిని నిర్వీర్యం చేస్తుంది. ఇక దేవీ భాగవతంలో మరో కథనం కూడా కనిపిస్తుంది. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు దేవతలను నానా రకాలుగా హింసిస్తూ ఉంటాడు. ఆ బాధ తాళలేక దేవతలందరూ జగన్మాతని శరణు వేడుతారు. అప్పుడు ఆ లోకకంఠుణ్ణి వధించేందుకు దేవి సంసిద్ధమవుతుంది. దేవి దుర్గముల మధ్య జరుగుతున్న సమర సమయంలో మహాశక్తి నుండి కాళీ, భైరవి, చిన్నమస్త, నీల సరస్వతి వంటి పంచదశ మూర్తులు ఉద్భవించారు. అందులో ఒకరు ధూమావతి అమ్మవారు. ఈ అమ్మకు ఇష్టమైన తిథి జ్యేష్ఠ శుద్ధ అష్టమి. ధూమావతిని వృద్ధకాళికగా మరికొందరు అభివర్ణించారు. వరాహముఖంగా ధూమ్రవారాహిగా రౌద్ర రూపంలో ఈ అమ్మను మరికొందరు కొలుస్తారు. ఈ శక్తి రూపం బట్టి చాలా మంది ఈ దేవతను ఆరాధించడానికి భయపడతారు. కానీ నిజానికి ఈ దేవి సులభ వరప్రదాయిని అని సాధకులు చెబుతున్నారు. తొలత పిప్పలాదుడు ఈ అమ్మను పూజించారు. ఆయన ద్వారానే ఈ అమ్మ ఆరాధన విధానం జగత్తుకు అందుబాటులోకి వచ్చింది అంటారు. మొత్తం విశ్వాన్ని ఉచ్చాటనం చేయగలిగే శక్తి ఈ అమ్మకు ఉంది. ఎంతటి దుష్టశత్రువైనా ఈ అమ్మని ఆరాధన చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు. అంతేకాదు పిచ్చి, మూర్ఛ, క్యాన్సర్, మెదడు కణతి, పక్షవాతం, కీళ్ల నొప్పులు వంటి భయంకరమైన వ్యాధులు, దారిద్రం, వ్యసనాలు, ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వదుఃఖ సంహారిణి ఈ అమ్మ. ఈ ధూమావతి అమ్మని నిత్యం పూజించి ఆమె అనుగ్రహం పొందితే అంతకన్నా అదృష్టం ఉండదు. అందులో కలియుగంలో శని బాధ దూరం కావాలి అంటే కాలభైరవుణ్ణి, స్త్రీ దేవతల్లో ఈ అమ్మనే ఎక్కువ ఆరాధించాలి. ధూమావతి అమ్మవారి వాహనం కాకి, శనేశ్వరుడి వాహనం కూడా కాకే. ధూమావతి అమ్మ కేతుగ్రహ అధిష్టాన దేవత. ఈ అమ్మ చేతిలో చాట, కూర్చోడానికి గుర్రం లేని ఒక రథం, ఆ రథంపై కాకి ధ్వజంతో విరక్తిని కలిగించే విధంగా ఉండే ఈ ధూమావతి దేవిలో అనంత శూన్యంలో సృష్టి నిర్మాణం నుంచి జీవజాలం ఉనికి వరకు జీవితం, మరణం, తిరిగి మరలా జననం, సమస్త రహస్యాలన్నీ ఈ తల్లి ఆధీనంలోనే ఉన్నాయి. మానవాళి ఎదుగుదల కొరకు అడ్డంకిగా ఉండే దుష్టశక్తులను దూరం చేసేందుకు బియ్యంలో నుంచి రాళ్లు ఏరివేయడానికి చాటను వాడినట్టే మనలోని దుష్టశక్తులను దూరం చేసే తల్లియే ఈ ధూమావతీ దేవి. అసంతృప్తులను, చికాకులను, విసుగును, విరక్తిని, ఓటమిని, నష్టాలను, ఒంటరితనాన్ని, భరించలేని కష్టాల్ని, దరిద్రాలను ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ఇస్తూ చీకటిలోంచి వెలుగులోకి, అవిద్య నుండి విద్యలోకి ప్రసాదించే శక్తి సామర్థ్యాలు గల తల్లియే ఈ ధూమావతీ దేవి. ఎన్నో రకాల చెడు కర్మలకు గొప్ప పరిహార సాధన ఈ ధూమావతి మాత సాధన.
ఈ తల్లి అనేక రకాల జబ్బుల నుంచి దూరం చేస్తుంది, గ్రహ దోషాలను తొలగిస్తుంది, కవిత్వం సిద్ధింపజేస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని దౌర్భాగ్య స్థితి నుండి రక్షిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ధూమావతి అమ్మవారిని ఇది కావాలి అని అడగకూడదు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఇలా ఏది కూడా నాకు కావాలి అని అడగకూడదు. నా సమస్య పోవాలి, నా బాధలు తొలగిపోవాలి, నా అప్పుల బాధలు, కోర్టు సమస్యలు పోవాలి, మానసిక ఆందోళన తొలగిపోవాలి, వివాహ దోషం తొలగిపోవాలి, గర్భదోషం తొలగిపోవాలి, ఇలా ఏదైతే మీకు బాధ కలిగిస్తుందో అది మీకు దూరంగా పోవాలి అని కోరుకుంటేనే ఈ మాత కరుణిస్తుంది. ఈమె సాధన ఫలిస్తుంది. ధూమావతి యజ్ఞం చేసే చోట కాకులు కూడా విరివిగా వస్తాయి. అది కొంతమందికి కలిగిన అనుభవం. ఇక ఈ దేవిని మనం నలుపు వస్త్రాలు ధరించి ఆరాధన చెయ్యాలి. వైదవ్య రూపంలో ఉన్న ఈ ధూమావతి తల్లి కూడా పార్వతీ స్వరూపం. అమ్మని చూడడానికి ఇలా ఉన్న సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంది. ఈ అమ్మను ఉపాసించే ఆడవాళ్లకు జీవితంలో వైదవ్యం కలగదు. శ్రీ ధూమావతి అమ్మవారి కృపాకటాక్షాలు అందరి మీద ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఆధ్యాత్మిక కథలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.